ఇప్పటికీ మిమ్మల్ని బయటపెట్టే ప్రయత్నమే ప్రజలు ఇవాళ నిర్ధారించుకుంటున్నారు. పార్లమెంటుకు మీరు అవసరం లేనటువంటి భావన ప్రజలకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మాటల గారడీతో కాకుండా ప్రజలను మోసపుచ్చేటువంటి మరి ఈ యొక్క నినాదాలతో కాకుండా అమలుకు నోచే విధంగా మీరు రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి అయినా కానీ ఇప్పటికైనా మీ పంతాను మార్చుకోవాల్సిందిగా కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము. సార్, ఉపరాష్ట్రపతి పదవికి మీ పేరును కూడా పరిశీలించాలని వచ్చింది నిజమే సార్? సరే, చర్చలు అన్నీ జరుగుతాయి. పార్టీ అన్ని కోణాల నుంచి ఆలోచన చేసి ఏ నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటుంది. ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది నుంచి ఒక అనుభవజ్ఞుడు, మొదటి నుంచి కూడా పార్టీలో పనిచేస్తూ ఒక ఓబీసీ సమాజానికి సంబంధించిన వ్యక్తి, 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, అదే రకంగా 4 రాష్ట్రాల గవర్నర్గా కొనసాగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి సిపి రాధాకృష్ణ గారిని తమిళనాడు నుంచి ప్రకటించడం మొత్తం సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది, స్వాగతిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంలో ఏ సామాజిక న్యాయం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో బీసీలను మీరు మభ్యపెట్టే ప్రయత్నం చేసి మీరు తెలంగాణలో ఒక బీసీ నాయకుడు మీకు కనబడలే అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తాము. తెలంగాణలో యూరియాను మీరు సరిగ్గా సరఫరా చేయడం లేదు, ఒకవేళ సరఫరా చేస్తే మేము మీకు మద్దతు ఇస్తామని కేటీఆర్ అంటున్నారు. యూరియా ఇస్తే ఇవాళ ముఖ్యమంత్రి సైతం కూడా యూరియా అనుకున్నంత మేరకు కేంద్రం నుంచి సరఫరా జరిగిందని వాస్తవంగా వారు చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల మరి సరైనటువంటి మరి ఆ బ్లాక్ మార్కెట్ని అరికట్టకపోవడం, కొంతమంది వ్యాపారస్తులు యూరియాను మరి దానికి తరలించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అడ్డుకోకపోవడం, ఇది కాంగ్రెస్ వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం తప్పితే ఇతరత్ర కాదు. చాలా స్పష్టంగా గత సంవత్సరం 9 లక్షల టన్ను అడిగితే ఇంకా అదనంగా 2 లక్షలు ఇచ్చినటువంటి విషయం కూడా అందరికి తెలిసిందే. కాబట్టి వీరు అమలుకు మీరు ఈరోజు వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం దాని జవాబు చెప్పాలి. కేటీఆర్ గారికి ఇవాళ ఏదో కోతి కొబ్బరికాయ దొరికినట్టుగా వారు మాట్లాడుతున్నారు. గతంలో ఇవాళ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రైతులకు చేసినటువంటి మోసాలను రైతులు మర్చిపోలేదు. అంటే వాళ్ళని అడిగారా సపోర్ట్? నాకు ఐడియా లేదు. రాజ్నాథ్ సింగ్ గారు అందరితో మాట్లాడారు, బహుశా వారితో మాట్లాడి ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. మార్వాడి గో బ్యాక్ నినాదం నడుస్తుంది రాష్ట్రంలో, ఎట్లా చూస్తారు? అది ఏదైనా మంచిది కాదు సంప్రదాయం. భారతదేశంలో ఏ ప్రాంతం వల్లైనా ఎక్కడైనా వచ్చి ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. చిన్న చిన్న సమస్యలు ఏదైనా వస్తే స్థానికంగా పరిష్కారం చేసుకోవాలి. కానీ ఈ రకంగా ప్రాంతాల మధ్య విద్వేషాలు వెగల్చే విధంగా చేయడం భావ్యం కాదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. జాతీయ అధ్యక్ష ఎన్నిక ఎప్పుడు ఉంటుంది? ఉపరాష్ట్రపతి ఎన్నిక అయిపోయిన తర్వాత జాతీయ అధ్యక్షుడి గురించి తప్పకుండా దాని మీద పార్టీ ఆలోచన చేస్తుంది. ఇప్పటికి 27 రాష్ట్రాల్లో అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా 10 రాష్ట్రాల్లో మరి జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన రాష్ట్రాలు పూర్తయిన వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కూడా జరిగే అవకాశం. 15 నిమిషాల్లో పూర్తి. చెప్పాలి మీరు తర్వాత చెప్పాలి. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. పార్లమెంటు సమావేశాలు దాదాపు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు, ఈ 32 రోజుల్లో 21 రోజులు జరిగినటువంటి ఈ పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బాధ్యత రహితంగా వ్యవహరించి రోజు పార్లమెంట్లో అలజడి అల్లరి చేస్తూ ఒక అరాచకాన్ని సృష్టించి ప్రజాస్వామ్యానికే ఇవాళ మచ్చ తెచ్చే విధంగా కాంగ్రెస్ వ్యవహరించింది. ఒక్కరోజు కూడా సజావుగా నడిపేదానికి అవకాశం లేకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ
తమ ద్వంద్వ నీతి, సమావేశాలకు పూర్వము సమావేశాలు పెట్టాలి, సింధూర్ ఆపరేషన్ గురించి చర్చ జరగాలి, ఒక 2 సంవత్సరాలుగా మణిపూరు అల్లర్ల మీద చర్చ జరగాలి అని వాదించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి 2 సభల్లో కూడా విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాజ్యసభలో తోక ముడిచి మరి వాకౌట్ చేశారు. మణిపూర్ అంశం వచ్చినప్పుడు చర్చ చేయకుండా దాని మీద కూడా ఏ రకంగా వారు దాట విషయం అంటే బట్టకాల్చి మీద పడేయడం తప్పితే ప్రభుత్వం ముందుకొచ్చి చర్చించినప్పుడు సమాధానాలు చెప్పేదానికి ప్రయత్నం చేసినప్పుడు అల్లరి చేయడము లేదా గొడవలు సృష్టించి బయటికి వెళ్ళడం. దాదాపు 15 బిల్లులు ఈ 2 సభల్లో ఉభయ సభల్లో మరి ఆమోదిస్తే ఒక్క బిల్లు మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించే ప్రతిపక్ష పార్టీలు చర్చల్లో పాల్గొనకుండా ఏ రకంగా ప్రజలను వారు మోసం చేస్తున్నారో ఇది అర్థం పడుతున్నారు. పార్లమెంట్ అనేది ఒక పవిత్ర నిలయము, ప్రజాస్వామ్యానికి పవిత్రంగా భావించేది. పార్లమెంటులో చర్చ జరపకుండా వీధుల్లోకి వచ్చి అల్లరి చేయడం అనేది మరి పరిపాటిగా మారింది. వాళ్ళకి అసలు ఎజెండా లేకుండా పోయింది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశం సందర్భంగానే లేని అంశాన్ని తెర మీద తీసుకొచ్చి చర్చకు వచ్చేసరికి పారిపోవడం పరిపాటిగా మారింది. అంతకుముందు వారు మరి పదే పదే సామాజిక న్యాయం గురించి బీసీల గురించి మాట్లాడే రాహుల్ గాంధీ మొన్న ట్రైబల్ అంశం గోవాలో మొదటిసారిగా మోదీ ప్రభుత్వం ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే దాని మీద చర్చ లేదు. ఏ రకంగా కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నించింది. చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న బిల్లులు అనేకం కూడా ఇందులో మరి ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు కానివ్వండి, లేదా ఇవాళ యువతకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ బిల్లు కానివ్వండి, దానికి తోడు ఇవాళ ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ విషయంలో కూడా బిల్లు పెడితే ఎక్కడ కూడా ఈ చర్చల్లో పాల్గొనకుండా పైపెచ్చు అడ్డుకోవడము, అడ్డుపడడం. అందులో హోంమంత్రి గారు అమిత్ షా గారు రాజకీయాల్లో నైతిక విలువలు కొనసాగాలని, నేరపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని, నేరస్తులు మరి రాజకీయాల్లో మళ్ళీ చలామణి కాకుండా ఉండడానికి, జైల్లో మగ్గే మంత్రులు మరి జైలు నుంచి పరిపాలన సాగడానికి వీల్లేదని చెప్పి వారు ఒక బిల్లు ప్రవేశపెడితే ఏ రకంగా ఆ బిల్లును చించేసి మరి అల్లరి చేశారో ఇవంతా కూడా ప్రజలు గమనిస్తున్నాం. అందుకనే చర్చించి అంటే డిబేట్, డిస్కస్, డిసైడ్ అనేది సమాధానం. కానీ ఇవాళ కేవలం డిస్రప్షన్ నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడతాడు సామాజిక న్యాయం గురించి. మరి వారు సామాజిక న్యాయం గురించి, బీసీల గురించి మాట్లాడి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అమలుకు వచ్చేసరికి తోకముడుచుంది. 42% తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ప్రవేశపెడతామని మరి దాన్ని ఒక మోడల్గా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వచ్చేసరికి బీసీలు వారు కరువైనట్టుగా మీ చేతిలో ఉన్నది చేయకుండా మరి ఏ రకంగా ఇవాళ ప్రజలను మొబ్బెబెట్టి మోసం చేసే రకంగా 42% ఇవాళ మీరు మరి భ్రమింపజేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు అంటారు ఈ ఉపరాష్ట్రపతికి ఎన్నిక తెలుగు ప్రైడ్ అని. నిజంగా మీకు తెలుగు ప్రజల పట్ల లేదా తెలంగాణ పట్ల ఏమాత్రం కూడా గౌరవం ఉన్నట్టయితే ఇదే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గాంధీ కుటుంబమే ఏ రకంగా పివి నరసింహారావు గారిని అవమానపరిచింది, భారత ప్రధానమంత్రిగా కొనసాగిన పివి నరసింహారావు పట్ల మీరు వ్యవహరించిన తీరు తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఈరోజే కాదు, గతంలో కూడా
రాజీవ్ గాంధీ గారు ఏ రకంగా మరి ముఖ్యమంత్రిగా ఉన్న టీఎన్జే గారి పట్ల వివరించిన తీరు, ఏ రకంగా మీరు అవమానిస్తే ఆ రోజు తెలుగు ప్రజల ఆత్మ గౌరవం పేరు మీదే తెలుగుదేశం పుట్టుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తెలుగు ప్రైడ్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంతేకాదు మీరు ఈరోజు గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే మరి ఆ రోజు మీకు తెలుగువాడు తెలుగు ప్రైడ్ గుర్తు రాలేదా? ఆ రోజు మరి ఏ రకంగా గోపాలకృష్ణ గాంధీని మీరు సంప్రదించారో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మరి రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసింది, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక జాతీయవాదంతో దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, దేశం యొక్క అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు ఇవాళ వారు పనిచేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద అవినీతి గురించి మాట్లాడేటువంటి ఆస్కారం లేదు, అభివృద్ధి గురించి ఇవాళ చర్చించేటువంటి సాహసం చేయలేకపోతున్నారు. ప్రజలు తరచుగా ఇవాళ అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించి 3 సార్లు గెలిపించడం, దాన్ని సహించలేక, ఓర్వలేక, జీర్ణించుకోలేక ఇవాళ కులము, మతము, ప్రాంతము, భాష ఈ రకంగా దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు మరి ఉల్టా చోర్ కొత్వాల్ దాటే అన్నట్టుగా ఇవాళ బీసీలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరి అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ అంశాలను తెర మీద తీసుకురావడం, మరి అమలుకు వచ్చేసరికి ఏ రకంగా మీరు చేతులు ఎత్తేస్తున్నారో మరి ఇవాళ ప్రజలు గమనిస్తారు. ఇవాళ ముఖ్యంగా రాజకీయాల్లో నైతిక విలువలు, పాలిటిక్స్ ఆఫ్ కన్విక్షన్, పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ కాదు. మీ యొక్క అధికారం కోసం అర్రులు చాచే విధంగా మీరు ఏ రకంగా అధికారాన్ని మరి అపహాస్యం చేశారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ఎమర్జెన్సీ మొదలుకుంటే జైలు పాలైనటువంటి వ్యక్తులను, నేర చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తులను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిందో అటువంటి మరి ఒక చక్కటి దాన్ని అరికట్టడానికి బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కూడా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ యొక్క పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మొత్తం కాంగ్రెస్ యొక్క నైజం బయటపడింది. ఇవాళ సమావేశాలు జరిగేటప్పుడు సమావేశాలు జరగకుండా అడ్డుకోవడం, వాటిని ఏ రకంగా మరి ఆ ప్రభుత్వ ప్రవేశపెట్టేటువంటి బిల్లులను కూడా చర్చించకుండా మీరు తప్పించుకునేటువంటి మీరు ఇవాళ ప్రజలు మిమ్మల్ని కోరి కొంతమంది కాంగ్రెస్ సభ్యులను పార్లమెంట్ పంపిస్తే పార్లమెంట్ విడిచి మీరు పార్లమెంట్ బయట వెళ్ళిపోవడం అంటే